మరి నీకెలా ఉన్నాడు రాజారాం నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్? అతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, అసలు బాయ్ ఫ్రెండే కాదు. హీస్ మై లైఫ్ అండ్ ఐఎమ్ హిస్ ఆటోగ్రాఫ్. నీ ప్రేమ అంత గొప్పదైతే నువ్వు అసలు ఇక్కడ ఉండేదానివే కాదు, నాకు అసలు తల్లి అయ్యేదానివే కాదు. ఆ పిలుపు నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఏం చాచా, అర్జున్ గారు రమ్మన్నారంట? ఎక్కడికైనా వెళ్తున్నారా మీరు? మనం అర్జెంట్ గా మలేషియా వెళ్తున్నాం. నాకు చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ కదా, నాకు రావడం కుదరదు. ఇమ్మీడియట్ గా వెళ్ళాలి నజీరా. చాచి, ఏమైంది? అబ్బాజానికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఎలా? ఎప్పుడు? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇజ్ హీ ఫైన్? ఫ్లైట్ కి టైం అవుతుంది, దారిలో మాట్లాడొచ్చు. ప్లీజ్ బయలుదేరి పెట్టి. హలో, పార్వతమ్మ గారి అబ్బాయి రాజారాంని ఒకసారి పిలుస్తారా? నేను నజీరాని మాట్లాడుతున్నా. 5 నిమిషాల్లో ఫోన్ చేయండి అమ్మా, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నజీరా, ఫ్లైట్ కి టైం అవుతుందమ్మా. బేటీ ప్లీజ్ రామ్మా. ప్లీజ్ బేటీ, బేటీ ప్లీజ్ బేటీ. ఇప్పుడు ఆగితే ఫ్లైట్ ని మీ నాన్నను కూడా మిస్ అవుతాం. ప్లీజ్ కూల్ డౌన్. నజీరా, బాగున్నావా? అబ్బాజాన్ ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. आप जब ठीक समझे तब आना. नो नो नो, हम सही टाइम में आएंगे. हमारे लिए प्लीज वेट मत करना. शुक्रिया साहब. yes yes I understand. Oh, this is my daughter Nazira Khanum. हेलो बेटी. ఇండియాలో చదువుతోంది. अच्छा, फिर मिलेंगे फाजिल साहब. ఓకే, ఖుదా హాఫిజ్. खुदा हाफिज. आ जाओ बेटी. ఎలా ఉన్నావురా? क्या नजीरा, इतनी दुबली हो गई. इंडिया में कुछ खाती है या नहीं? अच्छा सब छोड़, अब बोल कॉफी पीगी या चाय? అబ్బాజాన్ కి అబద్ధాలు కూడా వచ్చా? అబద్ధాలా? నేను ఏడిస్తే మీకు నచ్చదు కదా, హే ఎందుకు ఏడిపించారు? హే, నీ బాబాయ్ నీతో ఏం చెప్పాడ్రా? మీకేదో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? Can't you see me in full shape? I'm hale and healthy. Leave that. ఇండియాలో ఉంది. అలాగే ఉంది. చూడ్డానికి ఎలా ఉన్నా బ్రతకడానికి బాగుంటుంది. That's a good feeling. Studies? ఇంట్రెస్టింగ్. Friends? ఇంట్రెస్టింగ్. Rajaram.
ఇంట్రెస్టింగ్. చాచాకు కూడా తెలీదే, మీకెలా? తెలిసిపోతుంది. నానని కదా. ఉమ్? నచ్చాడా? తను ఎవరికైనా నచ్చేస్తాడు నాన్న, మీకు కూడా. నచ్చకపోతే మీరు తనకు నచ్చకపోతే మిమ్మల్ని వదిలేస్తానా? ప్రేమ కదా నాన్న. నజీరా, దీనికి మీ ప్రేమ మొండితనం రెండు వచ్చాయి. మీ అమ్మ చూసావా నజీరా? ప్రేమ కూడా తనది కాదంట. ఈ నాన్న కోసం అతన్ని మర్చిపోలేవా? కష్టమే. లైఫ్ లో ఫస్ట్ టైం కష్టపడమంటున్నాను. ట్రై చేయొచ్చు కదా. నాన్న కోసమా, మతం కోసమా? గౌరవం కోసం. నజీరా, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కటికి ఇంటిగట్టి ఉంటుంది. మత సామరస్యం అది లేదనుకునేవాడు ఉంటాడేమో గాని లేనివాడు మాత్రం ఉండడు. ఐఎమ్ ఆల్సో అన్ ఇండియన్. ఒక వలస కూలిక ఈ దేశం వచ్చిన మామూలు ఫాసిల్. ఈ రోజు సుల్తాన్ ఫాజిల్ హుజైన్ నా ప్రాపర్టీ విలువ సమ్ బిలియన్ రింగెట్స్. నన్ను ఈ స్థాయికి తెచ్చింది నా గొప్పతనమో మంచితనమో కాదు, మనవాడు అనే ఫీలింగ్. ఇప్పుడు నా చుట్టూ ఉన్న సమాజానికి ఓ రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉన్నా. నజీరా, నీకు రామాయణం తెలుసుగా? రాముల వారు సీతమ్మని అడవులకు పంపించారు, అనుమానంతో కాదు. ఆ సమాజానికి రిప్రజెంటేటివ్ గా. అది ఆయన రెస్పాన్సిబిలిటీ. నజీరా, నేను నీ ప్రేమను వదిలేయమంటున్నా, అంతే. నాన్న, చిన్నప్పటి నుంచి నా ఇష్టాల్ని మీరెప్పుడూ కాదనలేదు. తప్పులు చేసినా ఒప్పుకుంటున్నారని తప్పులు చేయటం మానేశాను. ఇప్పుడు మీరే తప్పు చేయమంటున్నారు. నేను ఇండియాలో చదువుకుంటానంటే మీరొద్దనాల్సింది, ఒప్పుకునేదాన్నేమో. ఇదెలా నాన్న? నాన్న, మీ ఇష్టంతో నా నిక్కా జరిగితే నా బ్రతుకంతా నాకిష్టం లేనివాడు నా గుండెల మీద ఉంటాడు. మీకిష్టమేనా? వద్దమ్మా, వద్దు. నేనేదో ఈ జనాల ముందు తలదించుకోవాల్సి వస్తుందనుకున్నాను. వదిలేయమ్మా, నా చావేదో నేను చేస్తాను. నీకేది కరెక్టో అది చెయ్యి. నీ లైఫ్ హ్యాపీగా ఉండాలి, అంతే. ఐ లవ్ యూ. నజీరా, మీ అబ్బాజాన్తో ఇలాగేనా మాట్లాడేది? వెళ్ళి సారీ చెప్పు. నాన్నకి కరెక్ట్ గానే ఉంది, మీకు తప్పనిపిస్తుందా? బేటీ, భయ్యా గురించి నీకు తెలియదు. ఆయన అలాగే అంటారు, కానీ డెసిషన్స్ చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇప్పుడు మీరు అన్నేదేంటి? మీ ఇష్టాలు నేను పడుతూ ఉండాలా? నాకు ఇష్టాలు ఉండవా? నానా, రెండు రోజులే, వెళ్ళిపోదాం. ప్రాపర్టీస్ అన్ని ఇండియాకి షిఫ్ట్ చేయడం అంటే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చే అవసరం ఉండకూడదు. వెళ్ళగానే వారి అమ్మగారితో మాట్లాడతాను. నికా అంటారో పెళ్ళి అంటారో మీ ఇష్టం, మీరు బాగుంటే చాలు. మనం వస్తున్నట్టు రాజారాంకి తెలుసా? మా
ప్యాడు పెన్ను ఇస్తావా? ఫైనాన్షియల్ మ్యాటర్స్ అసలు పట్టించుకునేదాన్నే కాదు. ఆయన నాతో డిస్కస్ చేస్తున్నా వద్దనేదాన్ని. ఇలాంటి ఒక రోజు వస్తుందని తెలియదు కదా. మీ బాబాయ్ పిన్ని ఇక్కడే ఉండిపోతారు. వాడికి మొదటి నుంచి ఇండియా వెళ్ళడం ఇష్టం లేదు. ఏదో నీ చదువు కోసం ఆయన మాట కాదనలేక వచ్చాడు. ఎనివే, ఇక్కడ మన రుణం తీరిపోయింది. వెళ్ళిపోదాం. అమ్మా, ఈ లెటర్ చాచాకి ముస్తఫా, నువ్వు చదువు. తప్పు. ఒకరికి రాసింది ఇంకొకరు చదవకూడదు. కానీ పిల్లలు రాసింది తల్లి చదవాలమ్మా. తప్పులు దిద్దాలిగా. రామ్కి నజీరా, మా నాన్న నాకు అన్నీ ఇచ్చారు. నేను కూడా ఆయనకి ఏదైనా ఇవ్వాలి. అందుకే మన ప్రేమని ఇచ్చేద్దామనుకుంటున్నాను. పేరెంట్స్కి ఇవ్వడానికి ఇంతకంటే విలువైనది నాకు కనిపించలేదు. సారీ. ఈ లెటర్ నువ్వు చదివే టైంకి నాకు నికా అయిపోయి ఉంటుంది. ఇక మర్చిపో. నీకోసం ఒక అమ్మాయి ఉంటుంది, చేసేసుకో. ఇదేం పెద్ద కష్టం అనుకో. ఎందుకంటే నన్నుగా నువ్వు చూసింది కొన్ని క్షణాలే. కంటి వాకిలి దాకా వచ్చి వెనకెళ్ళిపోయాననుకో. నజీరా. అసలేంటిదంతా? పిన్నిని తీసుకురావడానికి చాచా వెళ్తారు కదా, ఆయనకిచ్చి పంపించండి. రామ్కి ఇవ్వమని చెప్పండి. నా డీటెయిల్స్ ఏవి అతనికి తెలియకూడదని చెప్పండి. కానీ ఎందుకిలా? వద్దన మనిషి లేడు, నేను వద్దనట్లేదు. నాన్న ఉండి వద్దన్నా నేను ఒక్కునేదాన్ని కాదు. కానీ వద్దని లేక వెళ్ళిపోయారు చూడు. బ్రతుకుని లెక్క చేయకపోయినా పర్లేదమ్మా. చావుని గౌరవించాలి. లేకపోతే నేను కూతుర్నే కాదు, ఈ పెళ్లి జరిగితే తనతో ఉన్న ప్రతి క్షణం నాకు నాన్న గుర్తొస్తాడమ్మా. నా వల్ల కాదు. నాన్నకి దూరంగా ప్రేమించిన వాడితో ఉండొచ్చు, కానీ దూరం చేసుకొని ఉండకూడదు. వదిలే. సరే, నీకు ఇంకొక సంబంధం చూస్తాను. ఎలా? నా నిక్కా అయిపోయిందమ్మా రామ్తో. నాకు తెలిసి ప్రేమించుకోవడానికే పెళ్లి చేస్తారు. ఆల్రెడీ ప్రేమించుకున్నప్పుడు పెళ్ళైనా కాకపోయినా ఒకటే. ఈజ్ మై హస్బెండ్. నాన్నని మర్చిపోయి రామ్తో ఉండలేను. రామ్ని మర్చిపోయి ఇంకెవరితోనూ ఉండలేను. వదిలే. అది కాదు నజీరా. నేను నాన్న కంటే మొండిదాన్ని. ప్రేమనే వదిలేసిన దానికి ప్రాణం వదిలేయటం పెద్ద కష్టం కాదు. ఆఫ్టర్ ఆల్ ప్రేమకి పుట్టిన ప్రాణం ప్రేమ కంటే చాలా చిన్నది. గుర్తుంచుకో.
వచ్చేదాకా చూస్తూ ఉండమంటే ఓ బాధ్యత ఇచ్చిందనుకున్నాను. బంధాన్నిచ్చి వెళ్ళిపోతుంది అనుకోలేదు. ఎవరో ఏమైందో ఎంత ట్రై చేసినా తెలియలేదు. అందరూ ఇష్టానికే కంటారు, కొంతమంది ఇష్టం లేకుండా పుడతారు. దేవుడు ఒకటి తీసుకుంటే ఇంకోటి ఇస్తాడంటారు.